దివ్యవాణి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ పండుగ క్రిస్మస్ జన్మదినోత్సవానికి ప్రభా, మీ జన్మదినోత్సవానికి మేము ప్రభా సంసిద్ధులం అవుతూ ఉండగా ప్రభా, నీ వాక్య సందేశాన్ని నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ క్రిస్మస్ అంతరార్థాన్ని మేము గ్రహించి ప్రభువా తగిన విధంగా సిద్ధపడి మరి ఆ మహోత్సవాన్ని జరిగించుకోవడానికి కావలసిన సిద్ధపాటును మా అందరికీ అనుగ్రహించమని, నీ వాక్కు ద్వారా మమ్మల్ని పోషించి బలపరిచి నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అమ్మ మరియా సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశము పురాతన కాలమునకు చెందినది అని చెప్పబడింది. అంటే బెత్లెహేం ఎఫ్రాతా అది మరి యూదా నగరాలలో ఎంతో అల్పమైనదంట, చాలా చిన్న ఊరు. మన భారతదేశంలో మరి ఈ అమరావతి మన రాజధాని నగరంలో, మరి గుంటూరు పట్టణంలో లేదా గుంటూరు జిల్లాలో ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామం, పల్లె, ఆ పల్లెకి ఒక ప్రాధాన్యత వచ్చింది అని అంటే ఎంతో మరి అందరూ ప్రపంచం అంతా కూడా గుర్తింపదగిన పెద్ద గుర్తింపు పొందింది అని అంటే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనం గ్రహించవచ్చు. అలాగే యూదా నగరాలలో మరి ఆ బెత్లెహేం ఎఫ్రాతా అనేది ఒక చిన్న కుగ్రామం. అక్కడి నుండి లోకరక్షకుడు, సర్వసృష్టికర్త అయిన లోకరక్షకుడు ఈ లోకంలో ఉద్భవిస్తారు అని అంటే చాలా గొప్ప విషయం. అది ఎవరు గ్రహించగలిగారు అని అంటే ప్రవక్తల ద్వారా ప్రభువు ముందే తెలియజేశారు. ప్రభువు రాకడ, యేసు ప్రభు జననాన్ని గురించి, ఆ చిన్న కుగ్రామంలో జరగబోయే అంత గొప్ప సంఘటన గురించి ప్రవక్తల ద్వారా ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా ప్రవక్తలందరూ ప్రభువు జననాన్ని గురించి, మెస్సయ్య రాకడను గురించి తెలియజేశారు. అలాగే మీకా గ్రంథంలో ఇంకా చక్కగా కూడా చెప్పబడింది, బెత్లెహేము ఎఫ్రాతా యూదా నగరాలలో చాలా చిన్నదానివైనా కూడా ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశం పురాతన కాలమునకు చెందినది. ఆయన చరిత్ర లేనివారు కాదు కదా, ఆయన ముందు కొన్ని వందల తరాల ముందు నుంచి కూడా మరి ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఆయన వంశం చెప్పబడింది. కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన జననం అనేది చాలా గొప్ప విషయం అనేది మనం గ్రహించాలి. అయితే ఈ క్రిస్మస్ పండుగను మనం జరుపుకునే ఈ సందర్భంలో ఒక 6 ముఖ్యమైన అంశాలను గురించి మనం మరి తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. ఈ క్రిస్మస్లో 6 ముఖ్యమైన అంశాలు ఏంటి అనంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఈ అన్ని విషయాలు కూడా 1 నుండి 12 వచనాలలో మనం దీనిని గమనించగలం. 1 నుండి 12 వచనాలలో చూస్తాం. ఈ 6 విషయాలు ఏంటి అంటే, మొదటిది హేరోదు గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే బెత్లెహేం, ఇప్పుడే మనం విన్నట్లుగా బెత్లెహేము ఆ చిన్న కుగ్రామాన్ని గురించి కూడా మనం చాలా ఎంత ప్రాముఖ్యత మరి ఉన్నదో దానిని గురించి ధ్యానించుకుంటాం. మూడవదిగా జ్ఞానుడి గురించి, ఆయన పుట్టినప్పుడు, ప్రభువు పుట్టినప్పుడు, మెస్సయ్య రాకడ వచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనని దర్శించడానికి వచ్చారు. వారు ఎక్కడ నుండి ఎలా ఎందుకు వచ్చారనే విషయాన్ని కూడా ధ్యానించుకుందాం. అలాగే 5వదిగా నక్షత్రం, ఆయన పుట్టినప్పుడు మరి ఆకాశంలో ఒక తార వచ్చినట్లుగా మనం చూస్తాం, నక్షత్రం. 6వదిగా వాళ్ళు అర్పించిన మరి జ్ఞానులు అర్పించిన కానుకలు గురించి కూడా ధ్యానించుకుందాం. మరి ఇక్కడ మనం ధ్యానించేటప్పుడు మొదటిగా హేరోదు గురించి మనం చెప్పుకుంటాం. రాజైన హేరోదు ఏదోము వంశానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఇతడు ఏసావు సంతతివాడి కాబట్టి ఇతడు యూదులకి బద్ధ శత్రువు అనమాట. యూదులంతా కూడా మరి ఈసాకు సంతానం కదా, ఈసాకు తర్వాత యాకోబు తర్వాత 12 గోత్రాల వాళ్ళు. మరి ఏసావు ఎవరు? అబ్రహాముకి మరి
కతూరా సంతానంలో ఒకడు కదా. అబ్రహాముకి మరి ఈసాకు పుట్టాడు. ఈసాకుకి యాకోబు, ఏసావు ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఏసావు సంతతి వాడు ఈ హేరోదు. ఈ హేరోదు చాలా మరి కఠినుడుగా, క్రూరంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. బహు క్రూరుడు. హేరోదు యెరూషలేం దేవాలయాన్ని తిరిగి కట్టించాడు, కానీ భక్తి కలిగి కాదనమాట. తన గొప్పతనాన్ని చాటుకోవడానికి మరి ఆ దేవాలయాన్ని గురించి మరి తన పేరు కూడా ప్రతిష్ట పొందుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ దేవాలయానికి కొంత సహాయం చేసినట్లుగా, దాని నిర్మాణంలో సహాయపడినట్లుగా చూస్తాం. ఇతడు యూదుల వ్యతిరేకి కాబట్టి యేసుని ఏ విధంగానైనా చంపాలి అనేదే ఇతని ఉద్దేశం. అసలు హేరోదు అనే మాటకి గర్వం అని అర్థం కదా, అంటేనే గర్వం. పాలస్తీనా రాజులకి హేరోదు అనేది మరి ఒక బిరుదుగా స్థిరపడిపోయిందనమాట. హేరోదులు 7 దాకా ఉన్నారు. అందరూ కూడా హేరోదులే, అందరూ హేరోదులే. మొదటి, రెండవ అట్లా మహా హేరోదు అని వారిని గుర్తిస్తారనమాట. యేసు ప్రభు కాలంలో ఉన్న హేరోదు మహా హేరోదు అనగా గొప్ప చక్రవర్తి. ఇతని కాలంలోని యూదయాసీయంలోని బెత్లెహేములో యేసు ప్రభు పుట్టినట్లుగా కూడా మనం గమనిస్తాం. హేరోదు వారిని, మీరు వెళ్ళి నాకు కూడా మరి ఆ లోకరక్షకుడిని గురించిన, రాజును గురించిన సమాచారం నాకు కూడా ఇస్తే నేను కూడా వెళ్తాను అని చెప్తున్నాడు. కపట హృదయంతో మరి హేరోదు అలా మాట్లాడడం మనం గమనిస్తాం. మనం మామూలుగా ఒక సామెత చెప్పుకుంటుంటాం, నోరు మాట్లాడుతుంటే నొస్సులు వెక్కిరిస్తుంది అని. అంటే నోటిలో మాట్లాడేది ఒకటి, లోపల ఆలోచనలో ఇంకొకటి ఉంటుందన్నమాట. హేరోదు క్రూరుడు, గర్విష్టి అని చెప్పుకున్నాం కదా. వేషధారి కూడా, తేనె పూసిన కత్తి లాంటోడు. కాబట్టి మరి శాస్త్రులు చెప్పింది విన్నప్పుడు హేరోదులో ఒక కపటం లోపలంతా కూడా, నేను మహారాజునైతే నా తర్వాత నా కుమారులు రాజులు అవ్వాల్సి ఉంటే మరి యూదులకు ఒక రాజు ఏంటి, మళ్ళీ రాజుగా పుట్టడం ఏంటి అని చెప్పి ఆ లోపలున్న కపటం అంతా కూడా లోపల దాచుకొని బయటికి మాత్రం ఆ జ్ఞానులతో చెప్తున్నాడు, రాజులతో, మీరు వెళ్ళి చూసి వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్తాను అని చెప్పి కపటంతో చెప్తున్నాడు కదా. రాజులతో కూడా ఆ కపటపు మాటలే, లోపల ఉన్నదొకటి, బయటికి అతను చెప్పేది ఒకటి. ఇదే హెరోదియ నటన అంటారనమాట, వేషధారణ. ప్రభు కూడా వేషధారులను గురించి చాలా మరి కఠినంగా మాట్లాడారు కదా. అంజూరపు చెట్టు ఫలించినప్పుడు, మరి ఆకులుండి పండ్లు ఫలాలు లేనప్పుడు బయటకు వేషధారణ ఎంత మరి భయంకరమైందో దాని గురించి చెప్పారు. శాపం పాలైంది అంజూరపు చెట్టు. కాబట్టి ప్రభువుకి మరుగైంది ఏది లేదు, ఆయనకి కనపడకుండా ఏమీ లేదు. మనలోని అణువణువు, మన ఆలోచన, మన నరాలలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ప్రభువు గమనించగలరు, గుర్తించగలరు. కాబట్టి ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన నీ ఆంతర్యం బాగా ఎరిగినవాడు. ఎదుటి వ్యక్తిని మోసం చేయగల మరి ఆలోచనలు నీకుంటే, ప్రభువుకి తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. ప్రభువును మోసం చేయడమే కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు, కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేవు. కాబట్టి మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పబడింది కదా, మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. కాబట్టి హేరోదు జీవితం మనకు ఒక హెచ్చరికగా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఒక చెడ్డ కార్యం తలపెట్టి మంచి కార్యం చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు ఇక్కడ హేరోదు. కాబట్టి నీ ఉద్దేశం, దానిని చేసే పద్ధతి కూడా, రెండు కూడా మరి సమానంగా ఉండాలి. ఉద్దేశం ఒకటి ఉండి చేసే పద్ధతి ఇంకొకటి ఉంటే దేవుడు మెచ్చరు. మన హృదయంతో మనం ఏది ఆలోచిస్తున్నామో, హృదయంలో ఏది ఉన్నదో, కపటం, ద్వేషం, అసూయ, కుట్ర, కుతంత్రాలు హృదయం నిండా నింపుకొని బయటికి మాత్రం మంచి మాటలు మాట్లాడతా, బయటికి వ్యక్తులకు మాత్రం మరి కళ్ళబొల్లి మరి కబుర్లు చెప్పుకుంటా, లేనిపోని అంటే వేరే ఉద్దేశంతో దాన ధర్మాలు కానీ ఇతరులతో మనం వ్యవహరించే తీరు కానీ వేరుగా ఉంటే, లోపల ఉన్న ఆలోచన ఒకటి, బయటికి చేసేది ఇంకొకటిగా ఉంటే దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మెచ్చరు. దేవుడు చూసేది హృదయాన్ని చూస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. నీ అంతరంగాన్ని, హృదయ అంతరంగాన్ని పరిశీలించి చూస్తారు దేవుడు నరులు చూచిన చూపుతో చూడడు, అతడు నీ హృదయ అంతరంగాన్ని పరిశీలించి చూస్తారు అని చెప్పాడు. కాబట్టి మనం దేనిని విత్తామో దానినే కోసుకుంటాం. చెడు ఉద్దేశంతో మంచి పని చేసిన, మంచి ఉద్దేశంతో చెడ్డ పని చేసిన అంతా
చెడే అవుతుంది, చెడుగే అవుతుంది. కాబట్టి మన జీవితాలు దేవుని ఎదుట, మనుషుల ఎదుట తేటగా యథార్థంగా ఉండాలి అనేది హేరోదు నటనని, హేరోదు జీవితాన్ని బట్టి మనం గ్రహించాలి. క్రిస్మస్ సందర్భంలో మనం గమనించవలసిన రెండో విషయం ఏంటి అంటే బెత్లెహేము. బెత్లెహేము అని ముందుగానే చెప్పుకున్నట్లుగా యూదా సీమలో ఒక చిన్న కుగ్రామం అయినా సరే మరి ఆ కుగ్రామానికి అంత గొప్పతనం ఎలా వచ్చింది అని అంటే ఒక గొప్ప రారాజు, లోక రక్షకుడు అక్కడ పుట్టబోతున్నారు. కాబట్టి దానిని గురించి మనం బెత్లెహేం చరిత్ర చూస్తే బెత్లెహేం అంటేనే రొట్టెల గృహం అని అర్థం కదా. ఇది ఒక ఆహారశాల అన్నమాట. పూర్వం ఈ ఊరి పేరు ఎఫ్రాతా అనేవాళ్ళు. పూర్వం యాకోబు భార్య రాహేలు మరణించినప్పుడు ఈ బెత్లెహేంలోనే అక్కడ పాతి పెట్టారు. అలాగే నయోమి, ఎలీమెలెకు వాళ్ళ సొంత ఊరు కూడా బెత్లెహేమే. కానీ మరి నయోమి ఏం చేసింది, రొట్టెల గృహాన్ని వదిలిపెట్టి మరి వేరే దేశానికి, మోవాబు దేశానికి, అన్యులు ఉండే దేశానికి వెళ్ళి నష్టపోయింది. తన కుమారుల్ని, భర్తని కూడా కోల్పోయింది. చివరికి కోడలు కూడా, పెద్ద కోడలు ఓర్ఫా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చిన్న కోడలు రూతు మాత్రమే తనతో పాటు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ రూతు భర్త బోయజ్ బెత్లెహేం వాడి అన్నమాట. దావీదు రాజు గారి ఊరు కూడా మరి బెత్లెహేమే. ఆ బెత్లెహేములోనే యేసు ప్రభువు పుడతారని చెప్పి మీకా ప్రవచించాడు. ముందుగానే ప్రవచనం చెప్పినట్లుగా మనం గమనిస్తాం, మీకా గ్రంథంలో చూసాం. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు మరి అందరూ కూడా మరి ఆ చిన్న కుగ్రామమైన బెత్లెహేముకి వచ్చినట్లుగా మనం బైబిల్ వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం, గమనిస్తున్నాం. అలాగే మూడవదిగా మనం తూర్పు దేశపు జ్ఞానులని గురించి మనం ధ్యానించుకోవచ్చు. ఈ జ్ఞానులు వీళ్ళు ఖగోళ శాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు అనమాట. వాళ్ళు నక్షత్ర శాస్త్రంలో కూడా వీళ్ళు పండితులు. కాబట్టి వీళ్ళది పారసీక దేశం. పారసీకం అంటే తూర్పు దేశం అంటే పారసీకం అంటే జొరాస్ట్రియన్స్ అంటారు, జొరాస్ట్రియన్లు అనమాట. వీళ్ళు పర్షియా దేశం నుంచి వచ్చారు. వాళ్ళు జెండ్ అవస్థ అనేది వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అన్నమాట. వాళ్ళ గ్రంథం పేరు అది. అయితే వాళ్ళ గ్రంథంలో మరి ఒక గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు మరి ఆ ఆకాశంలో ఒక గొప్ప తార ఉదయిస్తుంది అని చెప్పబడిన ఒక స్టేట్మెంట్ వాళ్ళు చూసుకున్నారనమాట. ఆ చూసిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందనమాట. వాళ్ళు ఆ పుస్తకంలో చదివి ఆ పుస్తకంలో ఉన్న ఆ మెస్సయాని, రారాజుని వెతుక్కుంటూ ఆ గొప్ప రాజు మరి ఇక్కడ ఈ దేశంలో బెత్లెహేంలో పుట్టాడని తెలుసుకొని మరి రాజుగా పుట్టాడు కాబట్టి, రారాజుగా పుట్టాడు కాబట్టి రాజభవనానికి వెళ్ళి వెతికినట్లుగా మనం అక్కడ చూస్తాం. హేరోదు దగ్గరికి వచ్చారు. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే గనక 2వ అధ్యాయం 1 నుండి వచనాలు, హేరోదు రాజు పరిపాలనా కాలంలో యూదయా సీమయందుల బెత్లెహేం నందు యేసు జన్మించిన. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చారు. రావటమే కాకుండా యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ, ఆయన నక్షత్రంను తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని చెప్పారు. తూర్పు దేశపు జ్ఞానులు చాలా తెలివైన వాళ్ళుగా మనం ఇక్కడ గ్రహించగలం. మరి వీళ్ళు అప్పుడు ఒక అసాధారణమైన నక్షత్రం ఆకాశంలో ఉదయిస్తుంది అని ఈ మ్యాగై అనే ఒక పారసీకంలో వీరిని మ్యాగై అంటారంట ఈ పండితుల్ని. వాళ్ళు జ్యోతిష్యం, తాంత్రిక, కనికట్టు విద్యలు వీళ్ళకి బాగా తెలిసిన వ్యాసంగాలు అన్నమాట, వాళ్ళకి తెలిసిన విద్యలు. కాబట్టి ఈ పారసీక గ్రంథ భాండాగారాన్ని పుక్కిట పట్టిన మేధావులు వీళ్ళనమాట. ఆ పుట్టిన ఆ మహానుభావుణ్ణి అన్వేషిస్తూ యాత్రను కొనసాగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ జ్ఞానుల గురించి పలు విధాలైన గాథలు ప్రచారంలో ఉన్నా కూడా బైబిల్ ఆధారంగా ఉన్న విషయాలను మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు చూసాం తూర్పు దిక్కున మేము మరి ఆయన నక్షత్రమును చూచి పూజించడానికి వచ్చాము అని చెప్పి యూదుల రాజుగా పుట్టినవాడు మరి రాజభవనాల్లో ఉంటాడనుకొని ఆ హేరోదు రాజు భవనానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పుట్టింది రాజే
అని వాళ్ళు తెలుసుకున్నారు. ఆయన నక్షత్రాన్ని చూశాము అంటున్నారు. ఈ నక్షత్రాన్ని గురించి మనం సంఖ్యాకాండంలో కూడా 24వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తాం. యాకోబు అనగా ఇశ్రాయేలు నుండి ఒక చుక్క ఉదయించును అని చెప్పారు. అంటే యాకోబు అనగా ఇశ్రాయేలు జనాంగమే కదా. నక్షత్రము ఇశ్రాయేలు జాతిలో ఉదయిస్తుంది. రాజదండం అనగా దాన్ని ధరించిన రాజు ఇశ్రాయేలు నుండి వస్తాడు. బిలాం పలికిన ప్రవచనం కూడా ఇది అన్నమాట. నక్షత్రం రాజదండం ఒకదాని వెంబడి ఒకటి కదలాలి కదా. నక్షత్రము ఇశ్రాయేలు జాతిలో నుండి మెస్సయ్య యేసు రాజుగా జన్మించినట్లుగా తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానుల మాటలు హేరోదు రాజుని కలవరపెట్టాయి. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ అది విన్న తర్వాత హేరోదు రాజు యెరూషలేం నగర వాసులందరూ కలత చెందిరి అని చెప్పబడింది. అంటే అసలే గర్విష్టి హేరోదు, హత్యా రాజకీయాల్లో ఆరితేరినవాడు, అసూయ నిలువెల్లా నిండిన వ్యక్తి అన్నమాట. కుటిల స్వభావం, తనే గొప్ప అనే ఒక అహంభావం తనలో ఉంది. వాస్తవానికి యేసు జననం సమస్త జనులకు పరమానందమైనదైతే హేరోదుకు మాత్రం అలాగే యెరూషలేం అక్కడ ఉన్న పౌరులని కలవరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాటి నామకార్థ క్రైస్తవులందరికీ కూడా ఇలాంటిదే కలవరం అన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకోవాలి, మరి ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పాటించాలి అంటే కొందరిలో అలాంటి కలవరం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన వాక్యం మరి ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనల్ని ఖండిస్తుంది, మన జీవితాలని చేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తుంటారంట, మరి విశ్వాసులుగా ఉన్నట్లు నటిస్తూ మరి విశ్వాసంలో లేకుండా ఆయన మార్గాన్ని నుంచి వైదొలిగిపోతుంటారు. యెరూషలేం యూదులకి దైవ జ్ఞానం ఏమాత్రం లేదు కాబట్టి హేరోదు చెప్పిందే వేదంగా ఉండేది. అంతకు మించి వాళ్ళకి ఏమి కూడా తెలియదు. ఆ రోజుల్లో కూడా చాలామందికి దైవవాక్కును గురించిన జ్ఞానం లేదన్నమాట. నామకార్థ క్రైస్తవులంటే వారే వాక్యం తెలుసు అనుకుంటారు కానీ మరి సరైన జ్ఞానం వాళ్ళల్లో ఉండడం లేదు. తప్పుడు బోధనలకు ఆకర్షితులై ఎవరేది చెప్తే దాన్ని వెంటనే నమ్ముతుంటారన్నమాట. సరైన వాక్య జ్ఞానం లోపించడం చేత మోసపోతున్నారు. దేవుని వాక్యాన్ని అందుకే ప్రతి ఒక్కరు కూడా చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు మనం మరి వాక్యంలో ఉన్న దేవుడు ప్రభువు మనతో మాట్లాడతారు. ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. కానీ వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించినప్పుడు, అందుకే యెహోషువ గ్రంథంలో ప్రభు చెప్పారు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఈ గ్రంథమును ధర్మశాస్త్రమును నిత్యము పఠింపము, అహోరాత్రములు మననము చేయము, దానిలో చెప్పబడినవన్నింటిని కూడా తూచా తప్పక పాటింపము, అప్పుడు నీవు కృతార్థుడవగుదు అని చెప్పబడింది. కానీ మనం చదవడానికి ఇష్టపడం, వాక్యాన్ని వినడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడడం లేదు అంటే ఇది నామకార్థ క్రైస్తవ్యమే. కాబట్టి నామకార్థంగా ఉండడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. ఇప్పటికైనా మనం తెలుసుకొని హెరోదీయ స్వభావాన్ని మానుకొని జ్ఞానులులాగా మరి దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హేరోదు కలవరపాటి కారణం ఏంటి? తనకు పోటీగా ఇంకొక రాజు పుడుతున్నాడేమో, పుట్టింది బాలుడే అయినా కూడా అసూయ అన్నమాట. ఒక రాజు అంటే దేవుడు ఆయనని ఒక గొప్ప రాజుగా, ఆయన కంటే గొప్ప రాజుగా మరి పైకి వస్తాడేమో సహించలేకపోతున్నాడు అనమాట. కాబట్టి హేరోదీయ స్వభావం ఉండకూడదు. జ్ఞానులలాగా వెతకాలి, తెలుసుకోవాలి, అలాంటి దాహం మనలో ఉండాలి అనేది మనం గ్రహించాలి. 4వ అంశంగా శాస్త్రులు, మరి ధర్మశాస్త్ర బోధకులు, వారి గురించి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా చెప్పారు. వాళ్ళు బోధిస్తారే కానీ ఆచరించరు. కొంతమంది బోధలు మనం వింటుంటే చాలా చక్కగా చెప్తుంటారు, కానీ వాళ్ళ అనుదిన జీవితంలోకి వచ్చేసరికి ఆచరణ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్వభావం మనలో ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ శాస్త్రులు జ్ఞానమంతా తెలిసినట్లుగా వాళ్ళు అప్పటికప్పుడు రాజు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి ఆ గ్రంథాలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 7వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకున్నాడు.
పిమ్మట అతడు వారిని బెత్లెహేముకు పంపించారంట. ఎవరిని? జ్ఞానుల్ని. మీరు వెళ్ళి జాగ్రత్తగా శిశువు జాడను కనుక్కొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని చెప్పి చెప్తున్నాడు. ఈ జ్ఞానులు, శాస్త్రులు రాజు అడిగినప్పుడు ఆ జ్ఞానులు వెతుక్కుంటున్నారు, లేఖనాలలో వెతుక్కుంటున్నారు. సరైన ప్రశ్న, సరైన వారిని అడిగాడు రాజు. కానీ వాళ్ళు నిజంగా సరైన ప్రధానులా? కాదు, సరైన వాళ్ళు కాదు. అడగకముందే చెప్పి ఉండాల్సింది. శాస్త్రులా? కాదు. అయితే వీరికి దేవుని లేఖనాలు క్షుణ్ణంగా మరి అస్సలు ఆమూలాగ్రం తెలిసి ఉండాలి కదా. సరైన జ్ఞానులైతే వాళ్ళకి ఏమీ తెలిసి లేదనమాట. దేవుని వాక్యం తెలిసి ఉంటే వారు రాజు అడగకముందే వాళ్ళు పుస్తకాలు చూసి తిరగేసి కాదు, ముందే చెప్పి ఉండేవాళ్ళేమో. కానీ దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు వాక్యాన్ని రాత్రింబవళ్ళు ధ్యానం చేయాలి, మననం చేసుకోవాలి. వాక్యాన్ని మనం ఇతరులకి బోధించేటప్పుడు స్పష్టంగా చక్కగా చెప్పగలిగినట్లుగా, హృదయాన్ని హత్తుకునేటట్లుగా ఉండాలి. చాలా సందేశాలు మనం బోధిస్తుంటాం, వింటుంటాం, కానీ కొన్నిసార్లు మనకి అవి సరైన రీతిలో మనం ఆచరణ పూర్వకంగా లేకపోవడం మూలాన హృదయంలో సరైన దేవుని పరిశుద్ధత అనేది మనలో లేకపోవడం మూలాన మనలో కూడా ఫలించడం లేదేమో. వాక్యం మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదులైనా కూడా అందరితో పాటు మెస్సయా వస్తాళ్ళని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఒక రెఫరెన్స్ బుక్గా మరి వాడుకున్నారే కానీ ఈ ప్రవచన గ్రంథాలని మరి ఒక పుస్తకంగా వాడుకున్నారే కానీ దానిలోని లేఖనంలోని దేవుణ్ణి, పరిశుద్ధాత్మను వాళ్ళు మరి తెలుసుకోలేకపోయారు. వృత్తిరీత్యా వాళ్ళు మత గురువులే. పాత నిబంధన ప్రవచనాలకి క్రొత్త నిబంధనలో నెరవేర్పు మరి కనిపిస్తుంది. అయితే క్రొత్తది ఉన్నది అంటే పాతది వెళ్ళిపోతుంది కదా. పాతది కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి. ఈ జ్ఞానులు మరి తూర్పు దేశం నుంచి వచ్చారు కదా. మరి జ్ఞానులు రాకముందే వాళ్ళు లేఖనాలని తెలుసుకొని ఉండాల్సింది. ఆ మెస్సయాను గూర్చిన ఆలోచన వాళ్ళకి ఉండవలసింది. కానీ వాళ్ళకి అక్కడ సరైన జ్ఞానం లేదు అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. మత నాయకులు, శాస్త్రులు, పరిచయులు వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా చేస్తున్నారే కానీ పరిచర్య దైవ సేవకులకు మతాచారాలలో మరి దైవ సేవ కాదన్నమాట. దైవ సేవ చేయడం లేదు, మతాచారాలలో మునిగి తేలుతున్నారు. అంతేగాని నిజమైన ఆరాధన చేయకపోవడంతో మత మౌఢ్యం వల్ల మరి వాళ్ళు పక్కదారికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్లక్ష్యంగా ఉన్నారు. దైవ సేవని ఒక ఉద్యమంలాగా మనం పాటించడమే కాకుండా ప్రకటనలో కూడా ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళే వాళ్ళంగా ఉండాలి, కానీ ఉద్యోగంలాగా ఉండకూడదు అనేది మనం గ్రహించాలి. ఇక 5వదిగా మనం చూస్తే నక్షత్రం అని చెప్పారు. నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల్లో వారికి అంత జ్ఞానం లేనట్లుంది. వారు ఖగోళ శాస్త్రంలో జ్ఞానులైనా సరే, వాళ్ళు మేధావులైనా మరి వాళ్ళు రాజు మాటలు విన్నారు కదా. రాజు దగ్గరికి, హేరోద్ దగ్గరికి వెళ్ళారు. అతని యొక్క మనోభావాన్ని వాళ్ళు గ్రహించలేకపోయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభువు కోసం మనం దానియేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 3వ వచనంలో నక్షత్రాన్ని గురించి కూడా చెప్పబడింది. ప్రభువు కోసం ఆత్మలను సంపాదించేవాళ్ళు ఆకాశ నక్షత్రాల వలె వెలుగొందుతారు అని చెప్పబడింది. పార్శిక దేశంలో ఎస్తేర్ అనే వ్యక్తి కూడా ఒక గొప్ప మరి నక్షత్రంలాగా వెలుగొందినట్లుగా మనం చూస్తాం. జ్ఞానులు చూసిన ఆధారాలు మరి అసాధారణ నక్షత్రం రాత్రింబవళ్ళు ప్రకాశిస్తూ ఉంది. విశ్వాసి యేసు నక్షత్రమై దివారాత్రములు ప్రకాశించి మరి ఇతరులకి వెలుగు చూపే నక్షత్రాలుగా ఉండాలి అనేది మనం గ్రహించాలి. 6వదిగా చూస్తే ఇక కానుకలు అర్పించే విషయంలో మనం చాలాసార్లు పొరపాటు పడుతుంటాం. కానుకలు అనేది మరి రాజులు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, అందుకే ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావద్దు అని. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుకలు అర్పించాలి. కానుకలంటే కేవలం భౌతికమైన ఇవే కాకుండా దేవునికి మనం అర్పించవలసిన కానుక ఏంటంటే, విరిగి నలిగిన హృదయమే నాకు అంగీకార యోగ్యమైన కానుక బలి అని చెప్తున్నారు. బలిపీఠ సన్నిధికి మీ కానుకలు తెచ్చినప్పుడు మీపై ఎవరికైనా మనస్పర్ధ ఉన్నట్లు స్ఫురించినచో కానుకను అక్కడే వదిలిపెట్టి తిరిగి వెళ్ళి నీ సహోదరునితో సఖ్యపడి, ఎవరికి నీ మీద మరి సఖ్యత లేదో
వాళ్ళతో వెళ్ళి సఖ్యపడి, నీ మీద ఎవరికైనా మనస్పర్ధ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సఖ్యపడి తిరిగి వచ్చి కానుకను చెల్లించమంటున్నారు. అవన్నీ లేకుండా ఒట్టొట్టి కానుకలు ఎంత తీసుకెళ్ళి ఇచ్చినా కూడా దేవుడు అంగీకరించడు. అంతేకాదు, ఈ కానుకలు జ్ఞానులు 3 కానుకలు అర్పించారు: బంగారం, భోళం, సాంబ్రాణి. ఆ బంగారం అనేది ఆయన పుట్టుక రాజరికాన్ని సూచిస్తుంది. భోళం అనేది ఆయన మరణాన్ని, అనగా మానవునిగా ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా సూచిస్తుంది. 3వది సాంబ్రాణి అనేది ఆయనని దేవునిగా, అంటే ఆయన దేవుడే, దైవ కుమారుడే కాబట్టి ఆయన దైవత్వాన్ని మనకి రుజువుపరుస్తుంది అనమాట. ఆయన పరిశుద్ధ జీవితానికి ఇది ఒక రుజువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పెట్టెలలో కానుకలు హృదయంలో ఉన్న ప్రభువుని భక్తి భావంతో మరి ధ్యానించి ఆరాధించినప్పుడు నిజమైన కానుకని మనం అర్పించిన వాళ్ళము అవుతాం. జ్ఞానయుక్తమైన హృదయార్పణలు మనం ఇవ్వాలి. పెట్టెలు విప్పడం అంటే హృదయాన్ని తెరవాలి. హృదయంలో దేవుని పట్ల మనకున్న ప్రేమను వెల్లడించే వాళ్ళంగా ఉండాలి. ఈ 6 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని, ఈ 6 విషయాలలో మనం నేర్చుకున్న అంశాన్ని మన హృదయాల్లో పదిలపరుచుకొని నిజమైన క్రిస్మస్ పండుగకి మనం ఆయత్తమవుదాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.